ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి ద్వారా వచ్చిన సమాచారానికి అనుగుణంగా నడుచుకుంటున్నమాట వాస్తవం, అది బహిర్గతం అయిపోయింది. రెండవది, ఒకవేళ ఆయనన్న మాటనే నిజము అని అంటే ఇక్కడ ఆర్గానిక్ అగ్రికల్చర్ అలాగే స్థిరమైన వ్యవసాయం అంటారు, స్థిరమైన వ్యవసాయాన్ని దెబ్బతీసింది మరి వాళ్ళే అని అనొచ్చా మేము? ఓకే, వాణిజ్య పంటలు ఈరోజు మందులు కొట్టి ఈరోజు మన ఆరోగ్యాలు పాడు కావడానికి ఏదైతే వ్యవసాయం చేస్తా ఉన్నారో, కొత్త ధనంలో వ్యవసాయం చేస్తా ఉన్నారో, మరి ప్రజల ఆరోగ్యాన్ని కంటకులుగా మారింది వాళ్ళే అని అనొచ్చా? మరి ఇది విచిత్రమైన పరిస్థితి అండి. ఏది మాట్లాడాలో తెలియదు, ఏది మాట్లాడాలో కూడా తెలియదు. ఏది మాట్లాడితే కొంతమంది ప్రజలకు దెబ్బ తగులుతుంది మానసికంగా అనేది కూడా తెలియకుండా మాట్లాడితే ఏం చేస్తామండి? కాబట్టి మేము ఏమంటున్నామంటే, మహేష్ కుమార్ గౌడ్ గారి లాంటి నాయకుడు ఆ విధంగా ఉచ్చరించాల్సిన అవసరం లేకుండే అన్నట్టు సౌమిడే. మేము కూడా ఈ రోజు వరకు మహేష్ కుమార్ గౌడ్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మేము కోర్టు కూడా చేయలేదు. కానీ మరి ఆయన కూడా మన పవన్ కళ్యాణ్ లాగా రెచ్చిపోయే మాటలు మాట్లాడితే ప్రజలందరూ నన్ను చూస్తారేమన్నట్టు మాట్లాడి చెప్పలేము కదా. పవన్ గారు ఏమైంది? కమ్యూనిస్ట్ ఆయే, సెక్యులరిస్ట్ ఆయే, ఈ రోజు రిలీజియస్ గా మారిపోయాడు. ఇప్పుడు ఏమైతుంది, మొత్తం భారతదేశం అంతా పవన్ అనేట ఆయన మొత్తం ఇక సనాతన ధర్మాన్ని రక్షకుడు అనే లెవెల్లో ఆయన సినిమా కనిపిస్తా ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మొదలు వచ్చుడే నువ్వు ఆ విధంగా రా, ఎవడు కాదన్నాడు, దాన్ని ఎవరు కోట్ చేయరు. అవునా, ఆర్ఎస్ఎస్ ఉంది, 100% హిందూయిజం అంటే తప్పేం లేదు, దాని భావం అదని నేను ఇదే అని చెప్పుకుంటుంది, తప్పు పట్టట్లేదు. నీవు వచ్చుడే ఒక రకంగా వచ్చి ఈరోజు సౌమ్యుడు అన్నావు. నువ్వు సౌమ్యుడు ఎక్కడ? నువ్వు సౌమ్యుడు కాదు. ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా దెబ్బతీసే ముచ్చట మాట్లాడినవి కాబట్టి తెలంగాణ ద్రోహిగా అంటున్నాం మేము. నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకుంటారండి? అది మేము అనేది ఏంటంటే, ఆ మాటలను ఆయన వెనక్కు తీసుకోవాలి. లేదు నేను అన్నది కరెక్ట్ అని అంటే నువ్వు రాజీనామా చేయి కౌన్సిల్ కు, నీవు అధ్యక్షుడిగా రాజీనామా చేయి, నీ జాగాలు నువ్వు తోపని నిరూపించుకో. కానీ నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటావు, ఎన్నికల బొమ్మని చెప్పండి. నువ్వు ప్రజాప్రతినిధివి, ప్రజలకు అందరికి నాయకునివి, నువ్వు ఈరోజు రాష్ట్రానికి అధ్యక్షునివి. నీవు ఆ విధంగా ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు అనుకుందాం. ఎగ్జాంపుల్, నేను ఎవడో తెలియదు, ఆయన ఎవరు. ఈ మధ్యలో మాటలు అనుకునే విషయంలో కుల తారతమ్యాలు కూడా రేపు పొద్దుగా రెచ్చిపోయే విషయాలు ఉంటాయి. అవునా? మత సామరస్యం అవ్వండి, మత సామరస్యత దెబ్బతింటది, కుల సామరస్యత దెబ్బతింటది, ప్రాంతీయ సామరస్యత దెబ్బతింటది. ఇలాంటి చాలా జాగ్రత్తలు వహించాలి. ఒక నాయకుడు అయినంత మాత్రాన్ని తెలబట్టలేసుకుంటే నాయకుడు కాదు, పదవస్థ నాయకుడు కాదు. నీ మాట్లాడే టాలెంట్ ఉన్న నాయకుడు అవుతావు. ఈ విధంగా మాట్లాడి నీ విలువ నువ్వు తీసుకొని కాంగ్రెస్ పొందబెడతా ఉన్నావు, మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నావు, ప్రజలు రెచ్చిపోతారు, అంతే కదా. కాబట్టి మీరు 2014 కంటే ముందు ఏదైతే తెలంగాణ ఉండేనో ఆ విధమైనటువంటి తెలంగాణగా మార్చాలని చెప్పి తెలంగాణ అలాగే మెయిన్ మన హైదరాబాద్ మహానగర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయనీకే మీరు చేస్తున్న ప్రయత్నం కూల్చివేతల ప్రభుత్వంగా మార్చేసిర్రు, ఏమో నరికివేతల ప్రభుత్వంగా మార్చేసిర్రు, మాట తప్పిన ప్రభుత్వం, మడమ తిప్పిన ప్రభుత్వం, ఈ ప్రజలను గోసపెడుతున్న ప్రభుత్వం, ఇది ప్రతీకార ప్రభుత్వం మారిపోయింది. కాబట్టి మేమేమంటున్నాం, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని మేము అంటున్నాం. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ప్రతి దానికి ఒక డైవర్షన్ ఉంది ప్రభుత్వం దగ్గర. ఒకటి ఇప్పుడు ఇది చేయలేదు అని ప్రజలు ప్రశ్నించే లోపు కొత్త విషయం తెర మీదకి తీస్తున్నారు. ఏవైతే రైతు భరోసా, రుణమాఫీ వీటి గురించి మాట్లాడే క్రమంలో ఏదో కొత్త విషయం అస్తిత్వం గురించి మాట్లాడితే అది డైవర్ట్ అయిపోద్ది. సో దాంట్లో భాగంగానే దీన్ని తీసుకొచ్చారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు 100% వాళ్ళు ఏది వీడు మాట్లాడే దాంట్ నుంచి ఏది తప్పు తీసి దాన్ని ఎట్లా అడ్వాంటేజ్ పొందాలనే ప్రయత్నం చేస్తుంటారు. అది కేవలము ఆ సభ లోపల దాని గురించి అసలు కాంట్రవర్సీ చేయాల్సిన అంశం లేదు. గత చరిత్రలో ఎన్నడూ మన ఈ టాపిక్ గురించి 420 గురించి మాట్లాడుతూ మీరు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ మీరు రుణమాఫీలు ఎక్కడ పోయినాయి, హరిత బంధువులు ఎక్కడ పోయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి, మీరు ఇచ్చినటువంటి ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయింది, అల్లుడు వస్తే ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి, రాజశేఖర రెడ్డి గారు కట్టించిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడాల్సిన హక్కు లేదు, అర్హత లేదు. 384 హామీలు మాయి
మీ హామీలు నెరవేరినాయా మా హామీలు నెరవేరు లెక్క తీద్దాం మరి తీయండి రైట్, రైట్. తీయండి. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఇచ్చిండ్రు మీరు చూడండి, లెక్క తీయండి. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ మంచిరా కదా? ఎక్కడ పోయింది శ్రీనివాస్ గారు. కటింగ్ ఎవరు చేసిర్రు? మేము తయారు చేసుకుంటే రిబ్బన్ కటింగ్ ఎవరు చేసిర్రు? మీరు మీరే కదా చేసుకుంటారా? చేసింది. మీరు మీరే కదా అదేంటి చేసింది. దాన్ని కూలి శ్రీనివాస్ బయట గారు పెట్టిండు అక్కడ. ప్రజలు మీరు అక్కడే ఉంచాల్సింది. శ్రీనివాస్ గారు అవన్నీ చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు అవకాశం. ఇచ్చింది, అవకాశం ఇచ్చిందండి. ఒక విషయము అక్కడ కేవలం 6 గ్యారెంటీలు పోయి వీళ్ళది 6 కూటములుగా అయిపోయింది. ఏది సీఎం కుర్చీ కోసం 6 గ్యారెంటీలు రైట్, ఎప్పుడు రైట్. మీది 3 దాని కూటములు గురించి నడుస్తుందండి. మాట్లాడదు. మీరు 3 కూటములు మాది ఒకటే నడుస్తుంది. కూటమి. కూటమి, కేసీఆర్ కేసీఆర్ కూటమి ఒకటే మా దగ్గర. హరీష్ రావుది 3 కూటములు మాది కేసీఆర్ కూటమి. మా దగ్గర మీరు లేవు. రైట్, రైట్, రైట్. శ్రీనివాస్ గారు ఒక్కొక్క విషయం మాది ఒకటే కూటమి, సింగల్ కూటమి, కేసీఆర్ కూటమి. సింగల్ కూటమిలో మూడు సబ్ కూటములు ఉన్నాయి. మీ రైట్, దాంట్లో. రైట్, అదే రైట్. ఒకటే ఉంటది. శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారు లాంటి ఒక ఉత్తమమైనటువంటి రాజకీయవేత్త, రాజకీయ విద్యార్థి జీవితం నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక సౌమ్యమైనటువంటి నాయకుడు, ఒక ఆర్గనైజేషన్ పరంగా పూర్తిగా అంకితభావంతో కట్టుబాటుతోటి పనిచేసేటువంటి నాయకుడిని రేవంత్ రెడ్డి గారికి బ్రాండ్ వేస్తారు. మీరు తీసుకుపోయి ఆయన కాంట్రవర్సీలో మాట్లాడతారు. ఆయన అక్కడ వచ్చినటువంటి అందరూ వచ్చిన వాళ్ళు రైతులు, ఎక్కువ శాతము మెజార్టీ శాతం రైతులు అక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రేస్ చేసే విధంగా మాత్రమే కానీ మాట్లాడారు. శ్రీనివాస్ గారు మీ ప్రభుత్వ పెద్దలు మాట్లాడి 1 మినిట్ తెలంగాణ రాష్ట్రంలో రైతులే మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు, వాళ్ళు ఓట్లు ఇస్తేనే మేము అధికారంలోకి వచ్చామన్నారా మీరు? ఎవరు ఎందుకని తెలంగాణ వాళ్ళు. రైతుల వల్ల అలాంటి మాత్రమే- రైతులు ఉన్నప్పుడు వేరే వాళ్ళని పొగడాల్సిన వేరే అవసరం వాళ్ళని పొగిడిండి. అక్కడ ఉన్న రైతుల్ని పొగిడినరు. అక్కడ ఆ ప్రాంతంలో 75-80 సంవత్సరాల నుంచి ఉండి పని చేసుకుంటూ ఆ ప్రాంత అభివృద్ధికి నిజామాబాద్ లో మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి క్రియేట్ చేస్తారా మీరు? కాదు, అక్కడ ప్రాంతానికి దోహదపడినటువంటి అభివృద్ధికి దోహదపడినటువంటి రైతుల్ని పొగిడిండు. దాంట్లో వేరే వాళ్ళు ఎక్కడ పొగిడిండు? అక్కడ ఉన్న రైతులు గారండి వాళ్ళు. రైట్ శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఒక్క నిమిషం వాళ్ళు ఏంటంటే రోజు మీరు- సాధారణ మీరు- మీరు ముచ్చట interest గా- ఏకీభవిస్తా. 75 ఏళ్ల క్రితం మీరు వచ్చిర్రు, బాగుంది మేము కాదంటలే. నిజామాబాద్ బిడ్డలు కదా, ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏమన్నా ఉందా? లేదు కదా. మీరు ఎవరి మెప్పు ఉందని ఆ మాట మాట్లాడే తెలంగాణ రైతులే కాదండి, ఆంధ్ర రైతులు కాదు, తెలంగాణ రైతులే. ఇక్కడ పుట్టిన బిడ్డలు వాళ్ళ గురించి నీ కోటి చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉన్నది కాబట్టి చెప్పిండ్రు. వాళ్ళకి అది అవసరం ఉన్నది. అంటే వాళ్ళకి రాజకీయ ప్రాంతం అవసరమా? వాళ్ళు రాజకీయ అవసరమా? రాజకీయ అవసరం కాదండి. ఆ మనుషులను ప్రేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది గాయత్రి గారు, కాబట్టి కలెక్టర్ చెప్పారు. గారు. తప్పేం లేదు. ఒక్క విషయం మీరు చెప్పండి. మీరు అంత ఇన్వాల్వ్ అయితే మేము చెప్పలేము. విషయం ఏంటంటే మహేష్ గౌడ్ గారు మాట్లాడిన దాంట్లో అనాపైస్తో కూడా తప్పు లేదు. ఎందుకోసం లేదు అంటే లేదండి, తప్పు లేదన్నా లేదు. ఇంకేముందండి? వాళ్ళు మాట్లాడిస్తే మీరే మాట్లాడతారు కదా. ఇంకేముందండి? మరి తప్పు లేదంటున్నాడండి. స్టేట్మెంట్ అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? వాళ్ళ సమస్య తప్పు లేదు. ఒప్పుకోరండి. ఆయన ఏం లేదు, తప్పే కాదు అది. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిందే తప్పు. ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం ఏ మాట్లాడారు. రైతులు తెలంగాణ తోటి వాళ్ళకి అయిపోయినటువంటి ఏ పేరు బంధాన్ని, లోకల్ పేరు బంధాన్ని ఎన్నికలలో తెచ్చుకోవాలి కొత్త పెడతారు చేస్తుంది. మిమ్మల్ని. ఏమి కాదండి, మీరు ఎవరిని పెడతారో రేపు తెలుస్తుంది. సమయం తెలుస్తుంది, రేపు తెలుస్తుంది. రేపు తెలుసు. ఎందుకు గెలవరు? చూడండి, చూతురు కానీ శ్రీనివాస్ గారు, ఒక విషయం ఆ మాటల వల్ల తెలంగాణ అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ వాస్తవికత తెలిసినటువంటి రైతులు ఈయన మాట్లాడిన దానికి చాలా సంతోషంగా ఉన్నారు. నేను కూడా నలుగురు రైతులు ఫోన్ లో Right. మాట్లాడినా. Right. అయితే ఒక విషయం, మహేష్ కుమార్ గౌడ్ లాంటి సౌమ్యమైన వ్యక్తిని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ లో ఇరికించి అక్కడ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి చెంది పునాదులు బీఆర్ఎస్